అన్నా అంత టూరిజం అధికారి మేడం గారు ప్రత్యేకంగా మేడం గారు కూడా ఇవాళ ఆవిర్భావం కూడా సమాప్తమని తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వాడ వెంకటనాథుడ గోవింద. ఎంతమంది సంతానం వాళ్ళతో మనకేం పని కానీ ముందు కలగాని అన్న సత్యం అందరికీ తెలిసిందే కదా. పండితులైన పాఠశాలైన అలాగూ మరణించాడు ఆయన. అవునాయన పోతే పెద్ద భార్య కుమారుల్లో జ్యేష్ఠుడైనటువంటి నరకామరాజు, ప్రజాలకు మన తమ్ముడైనటువంటి నరసింహరాజు యువరాజు అయ్యాడు. అయితే వరజాలను పాలించి నరకామరాజు మంత్రుడి అయ్యింది. కుమారులో జ్యేష్ఠుడైన మలిదేవరాజుకేమో బ్రహ్మనాయుడు మంత్రి అన్నారు, బాగానే ఉంది. మరి నరకామరాజుకు మంత్రి ఎవరు? అదే నాకు ఇక్కడ అర్థం కాదు. రామిరెడ్డి గారు తన పొలాన్ని దున్నిస్తూ ఉన్నాడు. అలా పొలాన్ని దున్నిస్తూ ఉన్న సమయంలో ఆ పుట్ట దగ్గర పసిపాప కనిపించింది. అదే కాదు, పుట్ట లోపల నాగల పుట్ట దగ్గర జరిగినది కాబట్టి ఆ అమ్మాయిగా నాగమ్మ అని పేరు పెట్టుకున్నాడు. గుడి దగ్గర దొరికితే గుడెమ్మ అని, అలా పడినట్టు దొరికితే బడెమ్మ అని పెట్టాడు. అసలు లెక్కలేనట్టుంది. చిన్న వయసులోనే విద్యలన్నీ నేర్చుకుంది, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది, చిన్న వయసులోనే వాళ్ళ ఆయన పంపించింది. ఆవిడ కాదు అసలు ఈ నరకామరాజు చెప్పండి. గుర్రం వేసుకొని పోతాం. ఎప్పుడైతే పొలి కనపడిందో చెప్పాలి చెప్పాలి అనే ఉద్దేశంతో వెళ్తూనే ఉన్నాడు. పోయిన మొత్తం చెప్పట్లేదు. అంత దూరంలో పొలం పక్కన ఉన్నటువంటి నాగమ్మ చూసింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న నలగామ తన హస్తానికి రమ్మని ఆహ్వానించాడు. అలాగే వస్తానండి. నలగామరాజు వెళుతున్నాడు. వెళుతూ ఉన్న నలగామరాజు అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఏం బాబా దృష్టి లాభం ఉందా తల్లి?
అందరికీ నమస్కారం. మన సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు 17వ తారీఖు ప్రతి ఏటా జరుపుకునేటువంటి గొబ్బెమ్మ నిమజ్జనం కార్యక్రమం ఈరోజు వైభవంగా ఏర్పాట్లన్నీ చేసి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. గౌరవ స్థానిక శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ జిల్లాలోని అన్ని దేవస్థానాలకు సంబంధించి నమూనా దేవస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కరికి క్యూ లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యూ లైన్స్, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా మన జిల్లాలోని అందరూ కార్యనిర్వహణాధికారుల యొక్క సమన్వయ సహకారంతో వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన నెల్లూరు తలపగిరి రంగనాథస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు శ్రీనివాసరెడ్డి గారు దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరించి అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చాలా విజయవంతంగా చేశారు. వారికి మరియు మిగతా సహకరించినటువంటి ప్రతి ఈఓకి మన దేవాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వారు మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఈ పిండి వంటలు కానీ లేదా ఇతర అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు కానీ ఇక్కడ ఉట్టిపడే విధంగా దీన్ని రాష్ట్ర పండుగగా చేయాలని చెప్పి ఆయన సంకల్పించి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా అన్ని రకాలైనటువంటి ఈ విద్యార్థులు ఆడుకునేటువంటివి, ఇతర ఫుడ్ స్టాల్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వివిధ శాఖలు, టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారందరి సహకారంతో ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భారీ ఎత్తున వీళ్ళు చేశారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కూడా మంచిగా ఇక్కడ ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వివిధ శాఖల అందరి సహకారంతో ఈ ఏటి పండుగని ఈరోజు విజయవంతంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 25,000 మంది భక్తులు దాకా వస్తారని చెప్పి అంచనా వేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతి భక్తుడికి కూడా దేవాదాయ శాఖ తరఫున ఉచిత ప్రసాద వినియోగ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.